గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మన్యం జిల్లా పర్యటనలో గిరిజనులపై వరాల జల్లు కురిపించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మించి అడవి బిడ్డల డోలీ కష్టాలకు చెక్ పెడతామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో కాలినడకన పర్యటనలు చేశారు. సాలూరు నియోజకవర్గంలోని మక్కో మండలం బాగుజోలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పవన్. గిరిజన జీవనంపై ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. హిల్ టాప్ ఏరియాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా 2017లో పోరాట యాత్ర సమయంలో పాడేరు, అరకు లాంటి అన్ని గిరిజన ప్రాంతాల్లో పర్యటించడంతో అనేక అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు పవన్ కళ్యాణ్. రోడ్లు, తాగునీరు, గిరిజన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలకు చెక్ పెట్టేందుకు రోడ్లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. అధికారంలోకి రాకముందు ప్రజల్లోనే ఉన్నా, అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల్లోనే ఉండి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. 1 కిలోమీటర్ నడిస్తే గానీ సాధక బాధలు తెలియవు నాకు. కనీసం నేను నడవాలి. నేను అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణి స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికని చెప్పాను. ముందు కనీసం ఈ రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా. బీటీ రోడ్డు వచ్చే లోపు మట్టి రోడ్డుని బలమైన మట్టి రోడ్డు వేయమని చెప్తా ఉన్నాను. మన్యం యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం. మీ బాధలు చూసి చలించేందుకు తానుంటే స్పందించేందుకు ముఖ్యమంత్రి, అందరి బాధలు తీర్చేందుకు ప్రధాని మోదీ ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్. మీ అభివృద్ధి నాకు చాలా అవసరం. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి, ఇంకా మీరు రోడ్లకి, ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చలించే వ్యక్తి నేనున్నాం. దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కన్నీళ్లు తుడిచి వెళ్లిపోయే వ్యక్తిని కాదని, ఎక్కడున్నా ప్రజల కోసం ప్రతిపించే వ్యక్తి అన్నారు పవన్ కళ్యాణ్. మీరు ఈ రోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైలు కొట్టి నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు అని చేయడం తెలుసు. ఇక పనసభద్ర గ్రామ పంచాయతీలోని మహిళా సంఘాలకు 4,14,00,000 రూపాయల చెక్ అందజేశారు పవన్ కళ్యాణ్. మొత్తంగా ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.